కొవ్వుభూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతుంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన కూడా ఇవాళ కొవ్వు పేరుకుపోతుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడానికి మద్యపానం అనేది ఒక ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇవాళ మద్యంతో సంబంధం లేకుండానే ఇతరత్ర కారణాల మూలంగా కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్ట వేసుకుంటుంది. ఈ పరిణామం కాలేయానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. వాడుకలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం అలవాటు లేకపోతే కాలేయం సురక్షితమని అనుకోవచ్చా? మద్యం తాగని వాళ్ళకి లివర్ జబ్బు రాదు అని. ఆల్కహాల్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మీరు వినే ఉంటారు. అది చాలా సర్వసాధారణం ఇండియాలో. దానికి ఇప్పుడు కొత్త పేరు MSALD అని చెప్పారు, మార్చారు రీసెంట్గా. అది కూడా ఒక కారణం అండి. ఇవి కాకుండా ఇంకా హెపటైటిస్ B, హెపటైటిస్ C, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజెస్ అనేవి కూడా లివర్ జబ్బులండి. మద్యం కాకుండా లివర్ను పాడు చేసే అలవాట్లేంటి? ఇండియాలో అయితే మాత్రం మీరు చూసే ఉంటారు, ఎక్కువ మంది ఓవర్ వెయిట్గా ఉండి జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. అంటే ఎక్కువగా యాక్టివ్గా లేకుండా మన జాబ్ రీత్యా ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని వెరీ లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండే వాళ్ళకి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ డెవలప్ అవ్వడానికి. లివర్ దెబ్బతినటానికి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్కు ఏమైనా సంబంధం ఉందా? బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాము. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఒక 5 ఫీచర్స్ ఉంటాయండి. ఒకటి ఓవర్ వెయిట్. మన బాడీ మాస్ ఇండెక్స్ 23 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అని, 25 కన్నా ఎక్కువ ఉంటే ఒబిసిటీ అని ఇండియన్ పాపులేషన్లో క్లాస్ చేస్తాము. అది ఒక రిస్క్ ఫ్యాక్టరు. కొలెస్ట్రాల్లో కూడా ట్రైగ్లిజరైడ్స్, ఫాస్టింగ్ ట్రైగ్లిజరైడ్స్ కానీ 150 mg/dL కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే HDL 40 కన్నా తక్కువ ఉన్నా, ఆ రెండు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. మూడోది బీపీ అండి. ఇట్స్ క్వైట్ ఇంపార్టెంట్. 135/85 కన్నా ఎక్కువ బీపీ ఉంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. మళ్ళీ షుగర్కి వచ్చేటప్పటికి మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అని కాంపోనెంట్స్. ఇందులో కానీ 3 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఫ్యాటీ లివర్ అండి. సన్నగా ఉన్న వాళ్ళలోనూ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? కొంతమంది చూడటానికి చాలా సన్నగా ఉంటారు, కండలు ఉండవు, బట్ పొట్ట మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో ఇలాంటి పేషెంట్ నేను చూసుకున్నప్పుడు నేను ఆలోచించేవి 3. వాట్స్ దేర్ జాబ్, ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి. రెండోది డయట్ ఏం తింటున్నారు, డీటెయిల్డ్ డైటరీ హిస్టరీ తీసుకుంటామండి. థర్డ్ది ఏంటి అంటే వెరీ రేర్లీ దే కెన్ హ్యావ్ ఒక అండర్లైన్ జెనెటిక్ కండిషన్ ఉందండి, PNPLA3 అని. ఇది మన ఇండియాలో ఎక్కువ అండి, వెస్ట్రన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే. ఇవి ఆలోచిస్తామన్నమాట. వీటి గురించి పేషెంట్ కనిపించినప్పుడు మనకి ఇవి ఏమైనా ఉన్నాయా, ఇది ఎలా డీల్ చేయాలనేది చూస్తాం. పైకి లక్షణాలు కనిపించకుండానే కాలేయం దెబ్బతింటుందా? లివర్ జబ్బు మెయిన్ దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారు. ఎందుకు అంటే మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎక్కువ ఉన్నా సరే చాలామంది పేషెంట్స్లో అసలు లివర్ ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలియదు. అది పరీక్షలు చేసుకున్నప్పుడు మాత్రమే బయటపడుతుంది. ఏమి సిమ్టమ్స్ ఉండవండి. లేట్ స్టేజెస్లో లివర్ మొత్తం ఫెయిల్ అయితే కానీ కడుపులో నీళ్లు రావటం, కాళ్ళకి వాపు రావటం, పచ్చకామర్లు రావటం, కండ కరిగిపోవటము, కన్ఫ్యూజన్ రావటం అనేది బాగా లేట్ స్టేజెస్. ఎర్లీ స్టేజెస్లో అసలు ఏమీ ఉండవండి. చాలా అరుదుగా కొంతమంది పేషెంట్స్ మాత్రం ఫ్యాటీ లివర్ ఉన్నోళ్ళు రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్ కొంచెం వేగ్గా పెయిన్ ఉందంటారు, కానీ ఇంకేమీ లక్షణాలు ఉండవండి. SGPT, SGOT ఎంజైముల మోతాదులు పెరిగితే భయపడాలా? SGPT, SGOT అనేవి 2 లివర్ బ్లడ్ టెస్ట్లు అండి. అవి నార్మల్ లెవెల్లో ఉండాలి. ఒకవేళ కొంచెం పెరిగినాయి అంటే డాక్టర్ ముందు ఆలోచించేది ఏంటంటే ఇవి ఎందుకు పెరిగినాయి, వీటి వెనకాల కారణం ఏంటి, వాట్ కెన్ వీ డూ అబౌట్ దెమ్. సో
అవి కొంచెమే పెరిగినాయే కదా అని దాన్ని ఏమీ టెస్టులు చేయకుండా లివర్ స్పెషలిస్ట్ చూడకుండా ఉండడం మంచిది కాదండి. అవి ఎందుకు పెరిగినాయి, వాటిని ఏం చేస్తే మనం తగ్గుతాయి, దానివల్ల ఏమన్నా ఇప్పటివరకు ఉన్న లివర్ పైన డ్యామేజ్ ఏమైనా ఉందా, ఆ 3 కనుక్కోవాలండి. మద్యం తాగని వాళ్ళు ఎప్పుడు కాలేయ పరీక్షలు చేయించుకోవాలి? మద్యం తాగని వాళ్ళు అంటే మనము ఈ మధ్య రోజుల్లో ఎక్కువ మంది కార్పొరేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఇయర్కి ఒకసారి వెల్నెస్ చెక్లు వాళ్ళ కార్పొరేట్ జాబ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. లేదంటే మనమంతటా మనమే న్యూ ఇయర్ తర్వాత హెల్త్ చెకప్ చేయించుకుంటామని ఈ రోజుల్లో చూసుకుంటున్నాం. అలాంటి వాళ్ళు లివర్ బ్లడ్ టెస్టులు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హెల్త్ చెకప్ ఉంటుందండి. అది చేయించుకున్నాం అనుకోండి, దాంట్లో ఏమన్నా లివర్ బ్లడ్ టెస్టులు తేడాగా ఉన్నాయా, లివర్ హెల్త్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఈ సెక్టర్లో పనిచేయని వాళ్ళు, మామూలు వాళ్ళు, వయసు 30 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళు, సంవత్సరానికి ఒకసారి ఫుల్ హెల్త్ చెక్ చేయించుకున్నా, లేకపోతే లివరు, కిడ్నీ బ్లడ్ టెస్టు, ఫుల్ బ్లడ్ కౌంటు ఎక్కడైనా ఇంటి దగ్గర ఉన్న ల్యాబొరేటరీలో చేయించుకొని ఒకవేళ అవి తేడాగా ఉంటే మాత్రం లివర్ స్పెషలిస్ట్ని చూడటం మంచిదండి. కాలేయ జబ్బు పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? కాలేయ జబ్బులో స్టేజెస్ ఉంటాయండి. ఫైబ్రోసిస్, లేట్ స్టేజ్ సిర్రోసిస్ అంటామండి. ఈ సిర్రోసిస్ కానీ వచ్చింది అంటే ఇట్స్ వెరీ రేర్ దాన్ని బాగుపరచడం అనేది. బట్ ఫైబ్రోసిస్ ఎర్లీ స్టేజ్లో ఉంటే మాత్రం కారణం ఏంటో తెలిసి ఆ కారణానికి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నామంటే ఆ ఫైబ్రోసిస్ అనేది తగ్గుద్దండి. సో ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మద్యం తాగే వాళ్ళు మాత్రం ఆల్కహాల్ కంప్లీట్గా నిలిపేశారు అంటే లివర్ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్. అదే హెపటైటిస్ బి జబ్బు ఉన్న వాళ్ళు హెపటైటిస్ బి మందు లైఫ్ లాంగ్ తీసుకుంటున్నారు అంటే ఆ ఫైబ్రోసిస్ ఇంప్రూవ్ అవుద్ది. ఫ్యాటీ లివర్ మద్యం తాగని వాళ్ళు మాత్రం ఎక్సర్సైజు, డయటరీ చేంజెస్, మందులు లివర్ స్పెషలిస్ట్ ఇచ్చేవి తీసుకుంటే ఫైబ్రోసిస్ డెఫినెట్గా తగ్గుద్దండి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? క్యాలరీస్ తగ్గించాలండి. వీ హ్యావ్ టు ఈట్ లెస్ దాన్ వాట్ వీ బర్న్. మనం ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనము ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. రెండోది ద టైప్ ఆఫ్ క్యాలరీస్ ఆల్సో, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, స్నాకింగ్ అనేది కూడా ఎక్కువ ఉందండి. రెండోది సుక్రోసు, ఫ్రక్టోస్ ఉన్న సిరప్స్, బెవరేజెస్, కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఎక్కువ తీసుకున్నాం. దీస్ ఆర్ ఆల్ లైక్ అన్హెల్దీ డయట్. సో ఇది అన్నీ కట్ చేసి క్యాలరీ డెఫిసిట్ ఉంటే అది ఒకటి. రెండోది ఎక్సర్సైజ్ అండి. అట్లీస్ట్ 150 minutes ఎ వీక్ వీ రికమెండ్ ఎక్సర్సైజ్. కొంతమంది మేము మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాం సార్ మా ఫ్రెండ్స్తో, ఇంటి దగ్గర కింద వాళ్ళతో, అపార్ట్మెంట్ బ్లాక్లో ఉన్న వాళ్ళతో, బట్ వీఆర్ స్టిల్ నాట్ లూజింగ్ వెయిట్ అని అంటారు. అది కూడా వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ చేయాలండి. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి అంటే మనం నడిచే పక్కనున్న వ్యక్తితో మాట్లాడాలి అంటే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, అంత స్పీడ్గా నడవాలి. అది బ్రిస్క్ వాకింగ్. ఈ రెండు కాకుండా మద్యం అనేది తీసుకోకూడదు. ఆబ్వియస్గా కొంతమంది ఆల్కహాల్ తాగుతుంటారు, వాళ్ళు బాగా రెడ్యూస్ చేసి రికమెండెడ్ లిమిట్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు రికమెండెడ్ లిమిట్స్లో మాత్రమే మద్యం బాగా తగ్గించేసేయాలి, లేకపోతే కంప్లీట్గా ఆపేసేయాలి. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకొని జీవనశైలిని గాడిలో పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను మనం చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.